నమస్తే అండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ప్రాణశక్తి ఏమిటో తెలుసా? ఆ శక్తి రూపమే స్త్రీ. తల్లిగా ప్రేమను పంచేది, భార్యగా కుటుంబానికి అండగా నిలిచేది, సోదరిగా రక్షణగా ఉండేది, అవసరమైతే దుర్గామాతలా చెడును సంహరించేది కూడా ఆమెనే. సరస్వతిగా విద్యను ఇస్తుంది, లక్ష్మిగా సంపదను ఇస్తుంది, దుర్గగా శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే మన సంస్కృతి చెబుతుంది, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీని గౌరవించిన చోటే దేవతలు నివసిస్తారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీమూర్తికి మన హృదయపూర్వక వందనాలు. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యే 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 నమో నమః. తల్లిగా లాలించి, ధర్మపత్నిగా అండగా ఉండి, నాయకురాలిగా నడిపించి, శత్రు సంహారిణిగా కాపాడే స్త్రీమూర్తికి వందనాలు, అభివందనాలు. ఈ చరాచర సృష్టికి మూలకారకురాలు, పరిరక్షకురాలు, వినాశకారి, సర్వశక్తివంతురాలు, త్రిమూర్తులచే ఆరాధింపబడే దేవత ఆదిశక్తి. ఆ దేవత ఇహలోక ప్రత్యక్ష దైవంగా ప్రతి స్త్రీమూర్తిలో నిండి ఉంది. ఆ స్త్రీమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా ప్రసన్నమై అనుగ్రహించే కరుణామూర్తి. ఆది నుండి స్త్రీకి అగ్రస్థానమే. ఆది దేవుడైన మహాదేవుడు ప్రణవం అయితే ఆ ప్రణవానికి చైతన్యమే ఆది పరాశక్తి. చైతన్యం లేని రూపం జడత్వంతో సమానం. చైతన్యం లేని అణువు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ప్రాణశక్తి ఉన్న శరీరం శివం, ప్రాణశక్తి లేని శరీరం శవం. ఇది గ్రహించిన శంకరుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతితో కలుపుకొని తను శక్తివంతుడయ్యాడు. యోగీశ్వరుడు కనుక స్త్రీ యోగంలో ఉండే అద్భుతత్వాన్ని తెలుసుకుని సృష్టి కారకుడయ్యాడు, ఆద్యాంతరహితుడయ్యాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన హృదయ స్థానంలో నిలుపుకొని రుద్మలవాసి అయ్యి వేనోళ్ల కొనియాడబడుతున్నాడు. బ్రహ్మ సరస్వతికి తన తొడస్థానం ఇచ్చి పరబ్రహ్మ అయ్యాడు. విద్య నొసగు వింధ్య, విజయంబుల నొసగు వీరనారి, విజయలక్ష్మిగా క్రాంతి పదం చూపు శక్తివి నీవే. విద్యతో తెలివితేటలను ఇచ్చే సరస్వతీదేవిగా, ధనంతో జగత్తును ఆడించే లక్ష్మీదేవిగా, శక్తితో శత్రు సంహారంతో విజయాన్నిచ్చే దుర్గాదేవిగా, ఈ ముగ్గురు దేవతల కనుసన్నల్లోనే కదా జగము యావత్తూ నడుస్తున్నాయి. ఈ ముగ్గురమ్మల మూలశక్తిని గ్రహించి త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయకారకులయ్యారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీని పూజించి గౌరవించిన వారు సకల సంపదలతో తులతూగుతున్నారు. బహుభార్యత్వం ఉన్న ఆ కాలంలో శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడై భార్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రేమిస్తూ ఈనాటి భార్యాభర్తల మనుగడకు ఆదర్శనీయుడయ్యాడు. స్త్రీ గొప్పతనం తెలియని అధములు గౌరవహీనులై తుదకు హీనాతిహీనమైన చావును కొని తెచ్చుకుంటున్నారు. అందుకు తార్కాణంగా బ్రహ్మర్షి రావణాసురుడు సీతమ్మను అపహరించడంతో అమృత భాండం కలిగిన అతనికి చావు తప్పలేదు. అష్టదిక్పాలకుడైన ఇంద్రుడు స్త్రీలోలుడగుటచే పూజార్హత కోల్పోయాడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అన్ని అరిషడ్ వర్గాలలో ఒక్కొక్క దానిని జయించుకుంటూ వచ్చి పరస్త్రీ అయిన మేనక వంటి స్త్రీ సాంగత్యంతో బ్రహ్మర్షి అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. చంద్రుడు పతిధర్మాన్ని వీడి కామికుడైనందుకు దక్షుని శాపానికి గురై క్షయవ్యాధిగ్రస్తుడవుతాడు. సర్వ ప్రాణికోటికి ఆధారభూతమైంది శక్తి. అష్ట ప్రకృతి రూపంగా పరదేవతగా, తల్లిగా, సోదరిగా, సఖురాలిగా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా రక్షిస్తున్నది. దీనికి ప్రకృతే ఉదాహరణ. అనగా శివశక్తియు యుక్తోయది భవిత అన్న శంకరాచార్య శ్లోకం భావంగా మంగళ స్వరూపిణి అయిన స్త్రీ ప్రకృతికి రక్షణ చేసినట్లయితే మన మాతృమూర్తిని మనం రక్షించినట్లే. ఎక్కడ స్త్రీ రక్షించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ విధంగా మన సనాతన సాంప్రదాయాలలో స్త్రీని గౌరవించడం అనేది మన రక్తంలోనే ఉంది. ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని ప్రకృతి స్వరూపం స్త్రీ. ఉదాహరణకు తల్లి, భార్య, కూతురు, కోడలు ఇలా అనేక రూపాల్లో ప్రేమతో సేవ చేస్తుంది. ఇవి కాదనలేని సత్యాలు. ఒక బిడ్డ ఉన్నతికి తల్లి కారణం, ఒక సోదరుడి ఉన్నతికి సోదరి కారణం. ఈ విధమైన అనుబంధాలు సంస్కృతి కలిగిన దేశం మన భారతదేశం. స్త్రీని గౌరవించేవారు నిజమైన మహానుభావులు.